And hello guys, welcome back to our యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. ఈరోజైతే నేను మీకు చెప్పినట్లే నా ఇది ఈ యానిమల్స్కి అయితే బేస్ కడతా. అండ్ మన డాగీ గానికి కూడా బేస్ అయితే కడతా. ఇప్పుడైతే మన డాగీ గానికి ఒక పేరు అయితే పెట్టబోతున్నా. ఒక్క నిమిషం ఆగండి, నేను ఫిషింగ్ రాడ్ ఎట్లా చేసుకోవాలి. ఓకే, ఫిషింగ్ రాడ్ చేసుకోవడానికి మనకి స్పైడర్ వెబ్ అయితే కావాలా. ఇప్పుడు మన దగ్గరలో ఒక చిన్న కేవ్ ఉంది. ఆ కేవ్కి వెళ్ళి ఫిషింగ్ రాడ్ కలెక్ట్ చేసుకొని ఇది నేను ఫిషింగ్ చేస్తే మనకు ఫిషింగ్లో ఇది ఫిషెస్ పడతాయి, ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా వస్తాయి. ఆ వేరే వేరే ఐటమ్స్తో పాటు మనకి ఒక నేమ్ ట్యాగ్ కూడా దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే కేవేనా, కేవ్ కాదు, మీకు దొరికినాక చూపిస్తా. ఇప్పుడైతే నాకు దొరకకుంది, ఇప్పుడైతే వద్దులేండి గాయస్, తర్వాత మనం చేసుకోవచ్చు. రాత్రి ఎలాగో ఎనిమల్స్ అదే మాబ్స్ వస్తాయి, ఆ మాబ్స్తో మనం స్పైడర్స్ కూడా వస్తాయి. ఆ స్పైడర్స్ని చంపితే మనకి వెబ్ కూడా వస్తుంది. స్ప్రింగ్సో వెబ్సో తెలీదు. మనం ఊరికే కేవ్కి పోయి టైం వేస్ట్ చేసి దానిని చంపేసే కంటే మన మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటే నైట్ ఎట్లనో అయిపోతుంది. నైట్ అయిపోయాక ఎలాగో మాప్ స్పాన్ అవుతాయి కాబట్టి మనకు ఇది స్పైడర్స్ కూడా వస్తాయి. అండ్ నేను చెప్తుండగానే నైట్ అయితే అయిపోతుంది. మీకు ఈ ప్లేస్ అయితే మొత్తం అదండి, ఇక్కడ ఉంది కదా కొంచెం ప్లేస్, ఈ ప్లేస్ మొత్తం క్లియర్ చేసి చూపిస్తా. లేకుంటే ఈ ఒక్క లేయర్ తీసేసి ఇక్కడ కూడా కొంచెం అది డట్టు పెట్టేస్తే ఒక లేయర్ అయిపోతుంది మంచిగా. అప్పుడు మనం ఇక్కడ ఫామ్ చేసుకోవచ్చు మంచిగా. ఓకే గైస్, నేనైతే మీకు స్పైడర్ వెబ్ కలెక్ట్ చేసి మార్నింగ్ అయితే చూపిస్తా. మార్నింగ్ కాదు, ఈ ఏరియా మొత్తం కొంచెం ఫ్లాట్ చేసి మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ డర్ట్ మొత్తం ఇలా పెట్టేస్తా, అప్పుడు మీకు చూపిస్తా, బాగుంటుంది. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ని కూడా మొత్తం కప్పేస్తా. ఓకే, మీకు తర్వాత చూపిస్తా. ఇది చూడండి బ్రో, ఒకే దగ్గర 4 ఉన్నారు. అమ్మాయి కూడా పెట్టించేసి ఇది నా ఫస్ట్ డే ఆఫ్ డెత్ అనుకుంటున్నా. వీళ్ళు చంపేస్తా. ఓకే ఓకే, వీళ్ళిద్దరు కూడా వాడాలి. ఓకే, అది అమ్మయ్య కొట్టేసా. అమ్మా, దొరికింది బ్రో, స్పైడర్ దొరికేసింది. ఇంతసేపు దీనికోసం ఎక్కా. వేస్ట్, వెబ్ దొరకలేదు, ఇన్వెంటరీ కూడా ఫుల్ అయిపోయింది. ఎప్పుడైనా దొరికినప్పుడు చేద్దాంలేండి గైస్. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంది. అయ్యా, ఈ ఇంట్లో కూడా లేదు. అరే, ఈ ఇంట్లో కూడా ఉండదు. ఈ ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వేస్ట్,
లేదు బ్రో. మీకు మార్నింగ్ అయ్యాక చూపిస్తా బ్రో. చూడండి బ్రో, నా విలేజ్లో ఉన్న విలేజర్స్ అందరినీ జాంబీ విలేజర్స్ చేసేస్తున్నారు ఈ జాంబీస్. ఈ అక్క అయితే నా వెనకాల వస్తుంది. ఎందుకు అక్క? పేరే బ్రో, నాకైతే గుర్తుందో గుర్తులేదో కానీ, వర్షం పడిందో పడలేదో తెలీదు కానీ, నాకైతే ఆఫ్టర్ 16 days ఇదే ఫస్ట్ రెయిన్ఫాల్ లాగా నాకు అనిపిస్తుంది. ఓకే, నేనైతే ఇక్కడైతే కట్టేసిన మొత్తం ఈ ప్లేస్ మొత్తం మన ఎనిమల్స్ కోసం. ఇక్కడ నుంచి పోవచ్చు, రావచ్చు. అండ్ ఇప్పుడైతే మనం నువ్వు ముందే వెళ్ళిపోతావా? వెళ్ళిపో. సరే గాయస్, ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ చేసేస్తా, తర్వాత మీకైతే చూపిస్తా. మొత్తం ఫెన్సింగ్ అన్నీ వేసేసి ఎనిమల్స్ని కూడా తెచ్చేసి మీకు అన్నీ చూపిస్తా. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ప్లీజ్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కౌస్ అయితే వీట్ ఇస్తే ఒక్కటి వచ్చేస్తాయి. కౌస్ అండ్ షీప్స్ మనమైతే వీట్ ఎక్కడుంటుందని ఎత్తుకుంటున్నాం. కానీ నాకు సడన్గా గుర్తుకొచ్చింది, స్టార్టింగ్లో మనకు వీట్ దొరికింది. ఆ వీట్ ఇంకా ఉంది కూడా, నేనేమంతా యూజ్ చేయలేదు. ఆ వీట్తో మనం ఇప్పుడు కౌస్ అండ్ షీప్స్ని తీసుకొస్తున్నాం. ఓకే, ఫస్ట్ బోని మీరే బయట ఉన్నారు, అదొకండి వీళ్ళే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు నేను ఇట్లా పైకి ఎక్కుతా. ఇక్కడ మొత్తం ఒక సిక్స్ ల్యాడర్స్ అంతా హైట్ వేస్తా. 6 ల్యాడర్స్ హైట్ వేసి నేను పైన మొత్తం ఇవి ఉన్నాయి కదా ఓక్ స్లాబ్స్, ఈ ఓక్ స్లాబ్తో మొత్తం కవర్ చేస్తా. మీకు ఇవన్నీ అయిపోయినాక మీకు చూపిస్తా. ఓకేనా? బాయ్ బ్రో. ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ, అమ్మో, థండర్ స్టార్మ్స్ అయితే వస్తున్నాయి బ్రో. థండర్ స్టార్మ్స్ రెయిన్ ఇది. ఇప్పుడు ఒక్క హౌస్ లేదు. అరే, ఇది స్నో ప్లేస్ కదా, స్నో కూడా పడుతుంది. అంటే ఇప్పుడు మన వరల్డ్లో ఇప్పుడు మనం ఇది నార్మల్ దగ్గర ఉన్నాం అనుకోండి, అంటే ఇది బ్రో ఏమంటారు, ఇట్లా కోస్టల్ ఏరియాస్లో ఉన్నామనుకో, రెయిన్ పడితే ఉత్త రెయిన్ లాగానే కనిపిస్తుంది. అదే మనం స్నోయి ఏరియాస్లో ఉన్నామనుకో, అప్పుడు రెయిన్ పడింది అనుకో, అది మనకు స్నోఫాల్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకొని మనం స్లీప్ వేసేద్దాం. అన్నీ కంప్లీట్ చేసి మీకు చూపిస్తా గాయస్. చూడండి గాయస్, చివరికి బ్లాక్స్ పెట్టుకొని పైకి వచ్చేసిన, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఓక్ స్లాబ్స్ మొత్తం వేసేస్తే బేస్ కంప్లీటెడ్. దానికి తర్వాత సైన్ బోర్డ్స్ కూడా పెడతా. ఆ ప్లేస్లో ఏ ఎనిమల్స్ ఉన్నాయో అని తెలియడానికి. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అవన్నీ నేను ఇప్పుడు వేసేసిన. ఇప్పుడైతే మనం కాపర్ ఆర్మర్ నుంచి అండ్ స్టోన్ టూల్స్ నుంచి అప్గ్రేడ్ అయ్యే రోజులు వచ్చేసినాయి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం కాపర్ ఆర్మర్ నుంచి ఐరన్ ఆర్మర్కి అండ్ స్టోన్ టూల్స్ నుంచి ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినాం. చూడండి, నా దగ్గర ఉన్న ఈ ఐరన్తో నేనైతే
ఇవన్నీ చేసుకున్నా. ఇప్పుడైతే నేను మీకు ఇవన్నీ చూపించబోతున్నా, నేను ఏమేమి చేసినానో. ఒక్క నిమిషం, మీకు అక్కడ పోయినాక మీకు చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా, చూసేయండి. ఇదే నా ఫార్మ్ అన్నమాట. చూడండి, లోపల పోదాం. చూడండి, వద్దు, ఇదైతే షీప్స్ ఫార్మ్. దిస్ ఇస్ హెన్స్ ఫార్మ్. అండ్ ఇదైతే పిగ్స్ది ఊక పెట్టుకున్నా, అందుకే చిన్నగా ఉంది. అండ్ దిస్ ఇస్ కౌస్ ఫార్మ్. అండ్ మొత్తానికైతే ఇది రైస్ ఫార్మ్. అయితే నచ్చింటే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఈస్ అవర్ హౌస్. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పలేను. ఓకే, బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ దిస్ ఈస్ ఎపిసోడ్ 6. ఇది